చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక రాజకీయాన్ని వ్యాపారంగా మార్చినటువంటి వ్యక్తి అధికారంలోకి రావడానికి ప్రజల్ని వెన్నుపోట్లు ఏ విధంగా పొడుస్తున్నాడో మొన్న వెన్నుపోటు దినాన్ని నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకత ప్రభుత్వానికి ఎంతుందో చూపించాం. అయినా కానీ మొద్దు నిద్ర వేరినటువంటి ఈ ప్రభుత్వం రైతుల్ని ఎక్కడ కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడినటువంటి రైతుల్ని దగా చేస్తే, రైతుల్ని మోసం చేస్తే, రైతు పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనకపోతే, రైతుల తరఫున మద్దతు ధర ప్రభుత్వం ఇప్పించకపోతే ప్రతిపక్ష నేతగా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల కోసం, రైతుల కోసం, వారు పండించినటువంటి పంట కోసం, మద్దతు ధర కోసం వారు ఒక పిలుపిచ్చారు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం, రైతులు ఎంత దగా పడుతున్నారో ఈ రోడ్డు మీద ఉన్నటువంటి రైతాంగాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ప్రతిపక్ష నేతగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ మొట్టమొదటిసారి ప్రకాశం గడ్డపై మా పులి బిడ్డ వారిని రిసీవ్ చేసుకోవడానికి తండోపతండాలుగా చూసారా, వెహికల్స్ లో, కారుల్లో, మా కారులు సరిపోక ఒక్కొక్క వెహికల్స్ నుంచి లారీలు పట్టుకొని తీసుకొస్తున్నాం. ఒక్కసారి అటు తిప్పండి. వారు ఏ విధంగా వారి మద్దతుని, రైతులు ఏ విధంగా జగనన్నకు మద్దతు తెలుపుతున్నారో ఈ రోజు ఎర్రగొండపాలెం గడ్డ నుంచి సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి దగా పరిపాలనని ప్రజలు అర్థం చేసుకున్నారు, రైతులు అర్థం చేసుకున్నారు. మిర్చికి సగానికి రేటు పడిపోయింది, ధాన్యం సగానికి రేటు పడిపోయింది, పత్తికి సగం రేటు పడిపోయింది. అయినా కానీ మొద్దు నిద్రని ఈ ప్రభుత్వం వీడట్లా. సాక్షి పత్రిక లేకుండా చేయడం, సాక్షి మీడియా లేకుండా చేయటమే వాళ్ళ పంతం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయడమే, తగ్గించడమే, డామేజ్ చేయడమే, వారికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల్ని, మహిళల్ని తిప్పటమే వారి పంతం తప్ప ఇవేమీ పట్టట్లా. రాష్ట్ర స్థితిగతులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఆర్థికంగా రాష్ట్రం అధోగతి పాలవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జిఎస్డిపి గ్రోత్ తగ్గిపోయింది, రాష్ట్ర ఖజానా కుంటుపడిపోయింది, అప్పులు మాత్రం కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళ రైతులకు మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఎర్రగొండపాలెం గడ్డ జగనన్న అడ్డ, ఇది ఎన్నటికీ జగనన్న అడ్డ. ఇక్కడ ఎవరు కూడా తాకలేరు. ఈ జనాల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున జగనన్నకి వెళ్ళి మద్దతు ఇచ్చి ఆ రైతు ధర్నాలో పాల్గొనడానికి మేము అందరం వెళ్తున్నాం. ట్రాఫిక్